దగ్గరికి వెళ్ళి జ్ఞానం కోసం వెళ్ళాడు అని శృతులు కూడా వైరాగ్యాన్ని చాలా గొప్పగా చెబుతున్నాయి. అందులో జగత్తు యొక్క రసమే పరమాత్మ అని దాన్ని పొందడానికి విరక్తులు ప్రపంచాన్ని వదిలేస్తూ ఉంటారు. ఋషికేశ్, హరిద్వార్, ఎక్కడెక్కడెక్కడో ఎంతో మహనీయులు వదిలేస్తూ ఉంటారు. మన నిప్పు తిప్పులు పెడుతుంది ఈ ప్రపంచం అని వాడికి బాగా తెలుసు. మన ముప్పు తిప్పలు పెడుతున్నది ఈ ప్రపంచం. ప్రపంచము అనేక రకమైన రంజమైన కొత్తదనంతో వైచిత్ర్యాలతో కూడుకుని ఉంటుంది. అందువల్ల వైచిత్ర్యాలతో కొత్త ధనాలతో కూడుకుంటుంది కాబట్టి అది ముచ్చిపు చిప్పయ్యే కదా. ముచ్చిపు చిప్ప ఏ రకంగా మనం మెరిపిస్తూ ఉంటుందో, చిన్న ఎండలో ముచ్చిపు చిప్పు ఉందనుకోండి, వెండి అన్నట్టుగా మనం ఎలా ఆకర్షిస్తూ ఉంటుందో, అలాగా ముచ్చిపు చిప్పలాంటి ప్రపంచమైనా అదేదో సువర్ణ అవకాశం అన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటుంది. అందులో సరిగా ఆలోచిస్తే ప్రపంచంలో దోషం లేదు. చెప్పిన వివరంగా ఆలోచిస్తే ప్రపంచంలో దోషం లేదు. అది వైరాగ్యుడు, నిజమైన వైరాగ్యవంతుడు ప్రపంచాన్ని తుచ్చం నీచం, ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలి అని ప్రపంచాన్ని తిడుతూ ఉంటాడు. ప్రపంచము ఆనందైక రసం, పరమాత్మ యొక్క సృష్టి. ప్రపంచంలో ఏ దోషము లేదు. మరి ఎక్కడుంది దోషము? మన దృష్టిలో ఉంది, మన అంతఃకరణలో ఉంది. ప్రపంచంలో దోషం ఉండదు. ప్రపంచం ఎలా పుట్టింది? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. పరమాత్మ యొక్క అవయములు, పరమాత్మ యొక్క సంకల్పములు, పరమాత్మ యొక్క సర్వము ఆ పరమాత్మ స్వరూపమే ఉంది ప్రపంచం ఎప్పుడు దోషంగా ఉండదు. ప్రపంచము చూడడంలో మన దృష్టిలో లోపం ఉంది. అందులో ప్రపంచం సరిగా చూస్తే పరమాత్మగానే కనిపిస్తుంది. దృష్టిం జ్ఞానమయం కొత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి జ్ఞానమయంగా ఉందనుకోండి, బ్రహ్మమయంగానే జగత్తు కనిపిస్తుంది. బ్రహ్మమయంగా జగత్తు కనిపించింది అనుకోండి, సృష్టి జ్ఞానమయం కృత్వ, అప్పుడు ఒక గృహానికి కట్టుబడి ఉండం, ఒక కాలనీకి కట్టుబడి ఉండం, ఒక జిల్లాకి కట్టుబడి ఉండం, ఒక గ్రామానికి కట్టుబడి ఉండం. ఎక్కడ కట్టుబడి ఉంటాము? సర్వ ప్రపంచానికి మనము కట్టుబడి ఉంటాం. వైశ్వానుడు అయిపోతాం. సమాజానికి దేహము పూర్తిగా అంకితం అయిపోతుంది. అందువల్ల వైరాగ్యము చేత జ్ఞానం కలిగితే ఆ జ్ఞానానికి చాలా విలువ ఉంటుంది. వైరాగ్యం అనేది తుచ్చము నీచము అని ప్రపంచాన్ని తిట్టడం కాదు, అంతఃకరణలో మార్పు రావాలి. ప్రపంచం మార్పు ఉండదు. ప్రపంచం దోషం లేనిది. నిర్దోషం సమం బ్రహ్మ అని బ్రహ్మం యొక్క స్వరూపమే ప్రపంచం. అందువల్ల పై భాగం చూస్తే ఇంద్రియార్థాలు నిస్సారంగా కనిపిస్తాయి. పై భాగాన్ని చూస్తే ఇంద్రియార్థం అంటే ప్రపంచం, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతున్నాయి పై భాగం, తొక్క తోలు ఇలాంటివి చూస్తే తొక్కు తోలు అంతనా, తొక్క తోలు ఇలాంటివి చూస్తే శరీరము, బయటున్న బ్యూటీ, లోపల అంతఃకరణ చూడడం, బయట ఎన్నైనా మార్చేసుకుంటూ ఉంటాం. అలాంటి బయటున్న బ్యూటీలు భౌతికంగా స్థూలంగా కనిపించేవి అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పై భాగం చూస్తే ఇంద్రియార్థములు నిస్సారంగా కనిపిస్తాయి. కానీ దాని లోపట ఉందే అద్భుతమైన అక్కడ ఆ అందం ఉంది. బయట అందం చూద్దామనుకుంటే బయట ఉన్న భౌతికమైన శరీరాల్లో కానీ భౌతికమైన వస్తువుల్లో కానీ అది నిస్సారం. అది మన సారాన్ని లాగి, నిస్సారం అంటే అది నిస్సారం కాదు, మన సారాన్ని లాగి పిప్పును వదిలేస్తుంది. ఒక మిషన్లో చెరుగ్గడ పెట్టామనుకోండి, చెరుగ్గడ అక్కడ మిషన్ తప్పు కాదు, చెరుగ్గడ పెట్టడం తప్పు. చెరుగ్గడ పెట్టిన తర్వాత రసాన్ని లాగేస్తుంది, పిప్పును వదిలేస్తుంది. అలాగే మనం రసాన్ని లాగేస్తుంది, పిప్పు ఉండిపోతుంది. ఆఖరికి వయసు రాకుండానే జుట్టు ఊడిపోవడం, కళ్ళు ఊడిపోవడం, కళ్ళు సరిగ్గా కనిపించిపోవడం, మనస్సుకి ఒక నిగ్రహ శక్తి లేకపోవడం, మనసు చంచలంగా ఉండడం, వాడిని చూడగానే అసహించుకోవడం, నోరు కంపు, మాట్లాడితే చాలు చేదస్తాం 6 గంటలు వేస్తాడంటే ఆ మనసు చంచలం అయిపోతుంది. వేసిన రికార్డే వేస్తుంటాడు రా బాబు, వీడు చెప్పిందే చెప్తుంటాడు, సోదిగాడు అనుకో అన్న స్థాయికి దిగజార్చేస్తుంది, నిస్సారం చేసేస్తుంది. అందువల్ల సరిగా ఆలోచిస్తే ప్రపంచంలో దోషం లేదు. ఇక్కడ మరి దేంట్లో దోషం ఉంది? మన దృష్టిలోనే దోషం ఉంది. పై భాగం చూస్తే ఇదంతా నిస్సారంగా ఉంటుంది. నిస్సారమైన భాగాన్ని వదిలి లోపల ఉన్న పరమాత్మని
పట్టుకోవడమే వైరాగ్యం. ప్రపంచం లోపల ఒక అందమైన ప్రపంచం ఉంది. బయట ఉన్న ప్రపంచమంతా కూడా స్థూలంగా కనిపించే కంటికి అలాగే చెవికి వాటికి కనిపించే ప్రపంచం వేరు. కానీ ఆ ప్రపంచం లోపల ఒక అందమైన ప్రపంచం ఉంది. ఆ అందమైన ప్రపంచమే భగవంతుడి యొక్క స్వరూపం. ఒక మనిషిని చూసామనుకోండి, మనిషి బయటికి చూస్తే వాళ్ళు రాగము, ద్వేషము, కోరికలు, మంచి చెడు, శుభ్రత, అశుభ్రత అవన్నీ కనిపిస్తాయి. ఆ మనిషి లోపట ఉన్న తత్వం ఉందనుకోండి, లోపట ఉన్న తత్వం, ఆ తత్వాన్ని చూస్తే భక్తి లేనివాడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు. నాస్తికుల్లో కూడా ఒక అందమైన భావన ఉంటుంది. ఆ ఒక్క భావన గురించి లోపల పరమాత్మ యొక్క నీడ అందులోనే ఉందిరా అనుకోవచ్చు. ఎంత నాస్తికుడైనా ఒక అందమైన ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ ఆలోచనే పరమాత్మ యొక్క ట్రేసెస్. ఏ వస్తువులైనా ఏ వ్యక్తులనైనా ఒక ఆస్తికుల్లో తీసుకున్నంత, ఆస్తికుడు అంటే చాలా గొప్పవాడు, బొట్టు పెట్టుకున్నాడు అనుకుంటాం, వాడు దుర్మార్గుడే. వాళ్ళు ఆలోచనలు, కోరికలు, వాడి స్వార్థబుద్ధి చాలా ఉంటాయి. కానీ వాడి మనసులో ఏదో ఒకటి అంకితభావం ఉంటుంది. నాస్తికుల్లో ఒక అంకితభావం ఒకటి ఉంటుంది. అది పరమాత్మకు దగ్గరగా ఉన్న వృత్తి. ఆ వృత్తిని కానీ గుర్తించామనుకో, దత్తాత్రేయుల వారికి 23 మంది గురువుల్లాగా, చేపలు పట్టేవాడు గురువే, ఒక చేప గురువే, ఇలాగే 23 మంది గురువుల్లాగా మనకు అందరి మనసుల్లో జాగ్రత్త వెతుకుంటే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క గురువు అయిపోతుంది. పరమాత్మ దగ్గరగా ఉంటే ఒక మంచి గుణం ఉంటుంది. అసలు లోపట ఉన్న ప్రపంచం వేరు. ఆ ప్రపంచాన్ని వెతకడానికి చూసినప్పుడు వైరాగ్యము పరమాత్మను చూస్తుంది, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటుంది. అందువల్ల ఇంద్రియాలు, మనస్సు ఇవేవైతే ఉన్నాయో అవి నిజంగా పరమాత్మ యొక్క స్వరూపమే. ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పరమాత్మ యొక్క మహాభూతాల చేత తయారైన వస్తువులే. వృత్తులు మాత్రము బాహ్యమైన విషయాలతో ఉన్నప్పుడు వృత్తులు కలుషితం అయిపోతున్నాయి. నిజంగా పుట్టిన పిల్లడు, గర్భం నుంచి బయటకు వచ్చిన పిల్లడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక వృత్తి ఉంటుంది. కానీ కేవలం ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత 5 రోజులు 2 రోజుల తర్వాత ఒకసారి పాలు గురించి ఏడుస్తాడు. ఆ తల్లి పాలు పెడుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. వాడికి ఒక వృత్తి ఉంది. ఆ వృత్తిలో కలుషితం ఉండదు. ఎప్పుడైతే వయసు ఎదుగుతున్నది కొద్దీ బాహ్యమైన ప్రపంచంలో ఉన్న స్థూల దృష్టిని పెట్టుకొని కలుషితం అయిపోతూ ఉంటుంది. కలుషితమైన వృత్తులు ఏవైతే ఉన్నాయో అది నిస్సారమైనవి అది అంటుంది. కలుషితం కాని పవిత్రమైన వృత్తులు ఏవైతే ఉంటాయో అవి సారవంతమైనవి. ఆ పవిత్రమైన వృత్తులు పెంచుకోవడమే అంతఃకరణ శుద్ధి. ఆ పవిత్రమైన వృత్తులు పెంచుకుంటూ ఉంటే అంతఃకరణ శుద్ధి చేత వైరాగ్యం కలిగి జ్ఞానానికి దగ్గరగా అవుతుంది. అందులో ఎవడైతే పరమాత్మను వదిలి కేవలం లోకాలు, లోకాంతరాలు కోరుతాడో అలాంటి వాడు పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అవి కోరుతూ ఉంటాడు. దూరం నుండి పాము చూసి భయపడ్డవాడు ఎవడైతే ఉంటాడు, దూరంగా పామును చూసి భయపడినవాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఆ పామును చూసి భయపడినవాడు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళతాడు. పాము అని వాడు ఒక్కడే ఉన్నాడు, ఎవడు లేడు. గుండె ధైర్యానికి వెళ్ళాలి, రక్షించడానికి ఇంకొకటి లేడు. ఆ పావును దాటాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా అడుగేసుకుంటూ నెమ్మదిగా వెళ్తాడు. ఆ నెమ్మదిగా జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు వాడికి అప్పుడు తెలుస్తుంది పాము కాదు ఇది తాడు అని. ఆ తాడని తెలిసినప్పుడు అక్కడ భయం ఎలా పోతుందో అదే వైరాగ్యం అనే దానిని అవలంబించి జాగ్రత్తగా ఈ ప్రపంచంలో అడుగులు వేస్తూ ఎవడైతే పరమాత్మ వద్దకి పోవాలని గురువుల యొక్క అనుగ్రహంతో ఆచార్యులైన గురువుల యొక్క అనుగ్రహం చేత, శాస్త్రం యొక్క ఆ శృతిమాత యొక్క అనుగ్రహం చేత ఎవడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడికి ప్రపంచంలో ఉన్న భయమంతా పోతుంది. ప్రపంచము ఇది పాము లాంటిది అని అనుకున్న పాము లాంటిది అనుకున్న ప్రపంచం వైరాగ్యం కలిగినప్పుడు జ్ఞానం చేత ప్రపంచం యొక్క స్వరూపము బ్రహ్మమే అయ్యున్నది. అందులో ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోవాలి, ఎక్కడో ఉండాలి, ఎక్కడో బతకాలని అనుకోడు. సన్యాసి అయినా ప్రపంచంలోనే బతకాలి, సన్యాసి అయినా ఆ గృహస్థుల దగ్గరే బతకాలి, సన్యాసి అయినా ఆ అన్నవే తినాలి, సన్యాసి అయినా ఆ షెల్టర్లోనే ఉండాలి. గెటప్ మారుతుంది కానీ భోగంతో ఒకటే, అంతే కదండి. అందువలన స్థిరత్వము ఇది వైరాగ్యము ఏదైతే ఉంటుందో ఆ వైరాగ్యం అనేది చాలా గొప్పది, విశేషమైనదని ఈ రకంగా చూపించాం. అందువల్ల ప్రపంచమంతా
భయం పోగొట్టేది ఏదైతే ఉందో అది వైరాగ్యము. అంతే. అలాంటి వైరాగ్యాన్ని పొందాలంటే అనహంకార ఏవచ, అహంకారం అనేది తొలగించుకోవాలి అని. ఇప్పుడు అహంకారం అంటే, అనహంకారం అంటే ఏంటి? జ్ఞానం వచ్చినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు కామము, క్రోధము, అహంకారము, ఈ వైరాగ్యము చేత, ఈ వివేకం చేత ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం వచ్చినప్పుడు కామము, క్రోధము, అహంకారము ఇవి కనబడినా నిజంగా అవి వాడిలో అవి తోచినా నిజంగా వాడికి ఉండవు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు అహంకారం ఉండకూడదురా, వాడికి ద్వేషం ఉండకూడదు. ఇంట్రా బాబు వాడికి అంత ప్రేమ, వీడికి ఇంకా పోలేదురా బాబు ఇంకా అంటారు కదా. ఈ నిజంగా అవి ఉన్నా, అవి కనిపించినా, అవి మన కనబడినా ఏ రకంగా వాడికి ఉండవో అవి వృత్తులుగా తెలుసుకుంటాడు. అవి అంతఃకరణ వృత్తులుగా క్షేత్రధర్మం అని తెలుసుకుంటాడు. వాటిని జ్ఞానానికి ఎంతవరకు ఉపయోగమో ఉపయోగించుకుంటాడు. జ్ఞానానికి అక్కర్లేనప్పుడు ఆ వృత్తులను వదిలేస్తూ ఉంటాడు. ఎందుకంటే జ్ఞానానికి సాధన అంతఃకరణే. అంతఃకరణ సాధన అంటే ఆ వృత్తులన్నీ సాధనపరంగా ఉపయోగించుకోవాలి, కానీ వృత్తులను చంపడం కాదు. అంతఃకరణ యొక్క వృత్తులు సాధనపరంగా దాన్ని మలుచుకోవాలి. వృత్తుల్ని ఇప్పుడు ఎవడైనా ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఎవడైనా ఒక అల్పుడు వచ్చాడు అనుకోండి, హాయిగా బతకండి ముష్టోళ్ళ ఈ కాషాయం ఏంటి, ఇదో పెద్ద వ్యాపారం అయిపోయిందిరా ఈ కాషాయం కట్టుకుని, ఈడి పనే బాగుంది, మనం కూడా ఎప్పుడైనా కాషాయం కట్టి మనం ఏదో చేస్తే బాగుంటుంది అంటాడు కదా. అటువాడికి అలాంటి వాడి దగ్గర ధీటుగా ఉండాలి. అక్కడ అహంకారం అవసరమే. అహంకారం అనే వృత్తిని ఒక్కసారి లేపి దాన్ని ఉపయోగించుకోవాలి. వాడికంటే మహారాజులా ఉండాలి. నీ జన్మలో నాలాగా అవ్వలేమని చెప్పాలి. నీ జన్మలో నాలాగా అవ్వలేమని చెప్పాలి. తప్పదు. ఆ వృత్తిని జ్ఞానానికి మలుచుకోవాలి. ఈ ధర్మంతో కూడుకున్న, వైరాగ్యంతో కూడుకున్న సన్యాస ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాడికి ఆ వృత్తులతోటే దెబ్బ కొట్టాలి. అందులో ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి కనబడినా నిజంగా జ్ఞానికి ఏ రకంగా ఉండవో, అజ్ఞానం పొందిన వాడికి ఇవి, అజ్ఞానం ఎవడైతే ఉన్నాడో అజ్ఞానం పొందేవాడికి అవి సాధనలు. అనహంకారమేవచ, నువ్వు అహంకారం లేకుండా ఉండు. అజ్ఞానం పొందేవాడికి సాధనలు, జ్ఞానం కలిగేవాడికి అవన్నీ పనిముట్లు. అంతే కదా. ఎవరు అస్మాటు వేదాంతంలో హాయిగా ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం. ఎవడో వాడు ఈ సినిమా స్టోరీలాగా వాడు కుటుంబ రహస్యాలు, కుటుంబ గొడవలన్నీ పెట్టాడు అనుకోండి, పాప తర్వాత మాట్లాడుతుంది గోల అని అన్నాం అనుకోండి, దాంతో వాడికి ద్వేషం ఎక్కువ, దానికి వాడికి ఇది లేదు, ద్వేషం ఎక్కువ, ఈ రకం ఎక్కువ, ఆ రకంగా. అలా ప్రకాష్ వస్తే చాలా ఎక్కువసేపు మాట్లాడతారు, ఇంకా సన్యాసులు వస్తే సంసారం చెప్పి తోచేస్తారు. ఇప్పుడు జ్ఞానానికి కావలసిన వృత్తి ఏదైతే ఉందో వృత్తి అది రాగం అనుకో, ఆ రాగం అని వాడికి కనిపిస్తుంది. జ్ఞానానికి అవసరం లేని అవతల వాడు సంసారం అంతా కొట్టాడు అనుకో, ఇటుపక్క పొమ్మంటాం. ఆ వృత్తిని అలా వాడుకుంటాడు జ్ఞాని. చెప్పొచ్చు మీకు ఏంటంటే, అంతఃకరణ వృత్తుల్ని జ్ఞానానికి మలుచుకుంటాడు. అందువల్ల ఆ వృత్తులు వాడికి ఇబ్బంది పెట్టవు. అజ్ఞానం ఏం చేయాలి? దాన్ని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అనహంకారమేవచ, నేను 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 అని అహంకారంతో తాదాత్మ్యం చెంది ఉన్న ఆ వృత్తులతోటి ఆ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టు. ఆ వృత్తులతో తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి వృత్తులతో కూడుకున్న అంతఃకరణ క్షేత్రమై ఉన్నది, ఆ క్షేత్రానికి నువ్వు సాక్షిగా ఉన్నావు అనేది అలవాటు చేయి. సాక్షిగా ఉన్నప్పుడు ఆ వృత్తులు నీకు విషయం అవుతుంది. ఎప్పుడైతే విషయంగా ఉందో ఆ విషయం నీకు పనిముట్టు. ఉపయోగించుకుంటా లేకపోతే లేదు, అందులో మునిగిపోవు. అని మునిగిపోకుండా ఉండడమే ఇక్కడ సాధన. వదిలిపెట్టడం సాధన కాదు, క్షేత్రము అని తెలుసుకోవడమే ఇక్కడ సాధనై ఉన్నది. అందువల్ల ఈ రకమైన అనహంకార ఏవచ అని. ఇప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. అప్పుడు